అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం తలగాసుపల్లి వద్ద బెంగళూరుకు చెందిన గ్రీన్ లైన్స్ ఏసీ ట్రావెల్ బస్సు మంటల్లో కాలి దగ్ధమైంది. బస్సులో ప్రయాణిస్తున్న 29 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. బస్ బెంగళూరు నుండి రాయచూరు వెళ్తూ ఉండగా ప్రమాదం చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం తలగాసుపల్లి వద్ద తెల్లవారుజామున బెంగళూరుకు చెందిన గ్రీన్ లైన్స్ ప్రైవేట్ ఏసీ ట్రావెల్స్ బస్సుకు ప్రమాదం తప్పింది. బస్సు వెనుక టైర్ పగిలి బస్సులో ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో ప్రయాణికులు అప్రమత్తమై డ్రైవర్ కు విషయం తెలియజేశారు. వెంటనే బస్సు ఒక పక్కకు ఆపి బస్సులో ప్రయాణిస్తున్న 29 మంది ప్రయాణికులను డ్రైవర్ కిందకి దింపేశారు. బస్సులో పూర్తిగా మంటలు వ్యాపించేశాయి. పోలీసులు ఫైర్ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో బస్సు పూర్తిగా కాలి దగ్ధమైంది. ప్రయాణికులకు సంబంధించిన లగేజ్ మొత్తం కాలిపోయింది. ఈ ప్రమాదంలో ప్రయాణికులకు ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. సార్ నమస్కారం సార్. హైవే 1 సార్, వెంకటేష్ సార్. సార్ నేను ఆడే మన సిఏ గారు టోల్గేట్ గారు ఉంటామంటే ప్రోగ్రాంలో అక్కడ ఉంటుంది. మన గాలిదిన్నె వాళ్ళు RS2 వచ్చేసి ఇక్కడ ఉన్నాయి సార్. ఇక్కడ పెట్టుకోమండి, ఇక్కడ సగాల దగ్గరలో ఉండ్రి. ఫోన్ చేసి ఇంటిమేషన్ ఇట్లా బస్సు కాలుతుందంటే ఇమీడియట్లీ తొందరగా వచ్చినాము. వాళ్ళు వచ్చినారు సార్. ఇక్కడ మన గాలిదిన్నె వైఎస్ఆర్ బొమ్మ ఉంది కదా సార్, ఈడ సర్కిల్లోనే సార్ అది బస్సు కాలిపోయింది మొత్తం అంతా. అది ఎట్లా ఫైర్ అయిందో తెలుసు సార్. అది డ్రైవర్ కనపడలేదు సార్. జనాలకి ఏం లేదు సార్. పేరు వచ్చేసి కనపడలేదు సార్. ఇది NL 1524 ఉంది సార్ బస్సు. మనకి ఇంటిమేషన్ వచ్చింది ఇప్పుడే ఒక గంట 15 నిమిషాలు ఉంటుంది సార్. తమరికి పెడతాలే సార్. కరెక్ట్ వైఎస్ఆర్ బొమ్మ సార్. సార్ మన గాలిదిన్నె వాళ్ళకి ఏమైనా ఇంటిమేషన్ ఇస్తాం సార్? అట్లా సార్ SSR ఫోన్ ఎత్తలేదు సార్. మంచిది సార్. సింగిల్ ఇంజిన్ అది. అవతల ఇంకోటి వదలట్లేపా, కొంచెం ప్రెజర్ వదల, కొంచెం ప్రెజర్ అని వదల. వస్తుందిలే సార్.